హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి మీద భారీ షాక్ అయితే ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ నిర్లక్ష్యం చేయకుండా చివరి దాకా చూడండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఓకే, చాలా వీడియోస్ చూసేస్తాం, వేస్ట్ ఆఫ్ టైం. పనికొచ్చే వీడియోలు, డబ్బులు వచ్చే వీడియోలు ఒక్కోసారి చూడాలి. ఎందుకని అంటే డేటా వేసుకుంటే దానికి ఉపయోగపడాలి. మన డబ్బుకి మనం విలువనిచ్చిన వాళ్ళు అవుతాం. ఓకే, చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూడండి. తల్లికి వందనం మీద గైడ్లైన్స్ అయితే విడుదలైనాయి అని అధికారులు అయితే పత్రిక ముఖంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎవరు ఈ అధికారులు అంటే ఎవరైతే డిఈఓ దగ్గర ఉన్నవాళ్ళు, జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా గైడెన్స్ అయితే వెళ్ళాయి. తల్లికి వందనం సంబంధించినటువంటి ఎలా అమలు చేశారు, జగన్ గారి కాలంలో ఏమేమి ప్రాముఖ్యతలు తీసుకున్నారు అని తెలియజేయడం జరిగింది. అయితే జగన్ గారు ఉన్నప్పుడు ముందు 15,000 రూపాయలు ఇచ్చారు ఒక సంవత్సరానికి, మరో సంవత్సరం 14,000 రూపాయలు ఇచ్చారు, ఇంకొక సంవత్సరం 13,000 రూపాయలు అయితే ఇచ్చారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని వారికైతే తెలియజేయడం జరిగింది. ఎందుకని అంటే ఇది ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. స్కాలర్షిప్ రూపంలో 3,000, 4,000, 6,000 అని ఇచ్చేస్తూ ఉండేవారు. కాలం గడిచింది కనుక మనకు ఖర్చులు పెరుగుతున్నాయి కనుక దాన్ని 15,000కు పెంచడం జరిగింది. దీంట్లో కూడా సెంట్రల్ కాంట్రిబ్యూషన్ అయితే ఉండడం అయితే జరిగింది. అయితే జగన్ గారు ఉన్నప్పుడు మినిమం 12,500 కోట్లు అలా ఖర్చు పెట్టేవారు. చంద్రబాబు నాయుడు గారు ఖాళీ 10,500 కోట్లు మాత్రమే ఖర్చు పెడతా అంటున్నారు. అంటే చాలామంది విద్యార్థులకు ఒక విద్యార్థికి ఇస్తేనే 12,000 కోట్లు పైనే అవుతాయి. ఇప్పుడు ఇద్దరు విద్యార్థులకు ఇస్తాము అంటుంటే 1,000 కోట్లకు కేటాయించడానికి ఉద్దేశం ఏంటంటే చాలామంది కొన్ని కారణాల వల్ల వారిని తొలగించడం అయితే జరుగుతుంది. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా, 4 చక్రాల వాహనం అన్నా, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి ఫైల్ చేసిన 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు కాల్చినా, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, ఎక్స్ ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నా, ఎవరైనా ఈ యొక్క వ్యాపారాలు చేస్తున్న ఎంఎస్ఎం ఎవరైనా చేస్తూ ఉన్న, గ్రామాల్లో 10,000 జీతం కంటే ఎక్కువ ఉన్న, సిటీలో 10,000 జీతం 12,000 జీతం కంటే ఎక్కువ ఉన్న వీరందరికీ కూడా లిస్టులో నుంచి తొలగించడం జరిగింది. సో ఎంత తక్కువ మందికి ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంది. పథకం అమలు చేశామా లేదా అని చూస్తుంది. అందరికీ ఇచ్చామా లేదా అనేది అయితే వాళ్ళకి అనవసరం. ఎందుకంటే వారికి పథకం అమలు చేయడం మాత్రమే తెలుసు. సో మీరు ఎటువంటి లోపాలు లేకుండా చక్కగా మీకు ఉన్నటువంటి ఏవైతే అర్హతలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు చక్కగా చక్కబెట్టుకోండి. 75% ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ అన్నీ కూడా వాట్సాప్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీరు బస్సు అన్నీ కూడా వాట్సాప్ సర్వీస్లో వచ్చేస్తున్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ మీరు కావాలంటే నెంబర్ ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ కొట్టి మీరు చూడొచ్చు. అన్ని సర్టిఫికెట్లు కూడా వస్తున్నాయి, అప్డేట్ కూడా అన్నీ కూడా వస్తున్నాయి. చక్కగా చెక్ చేసుకోండి. కొంతమందిని అయితే వివిధ కారణాల వల్ల తొలగించడం జరుగుతుంది. ఈ జూన్ నాటికి డబ్బులు అయితే వేస్తారు. స్కూల్ తెరిచే నాటికి డబ్బులు అయితే పడిపోతాయి. సో మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండి పథకం డబ్బులు అయితే పొందుదాం. ఇది వీడియో. లైక్ చేయండి. ఇప్పటిదాకా చూశారు, థ్యాంక్ యూ. మీకు మంచి ఉద్దేశం ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.